హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు మన కిచెన్‌లో మటన్ మ్యాంగో కర్రీ ఎలా తయారు చేయాలో అనేది చూపిస్తున్నానండి. చాలా మంచిగా, యమ్మీగా, టేస్టీగా ఉంటది. మీరు గనక ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నారైతే నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్‌ని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ నేను హాఫ్ కేజీ మటన్ అయితే ఇక్కడ తీసుకున్నామండి. హాఫ్ కేజీ మటన్‌కి వచ్చేసరికి 2 టీ స్పూన్ పచ్చికారం వాడుతున్నామండి. హాఫ్ టీ స్పూన్ వచ్చేసరికి పసుపు వాడుతున్నామన్నమాట. ఒక టీ స్పూన్ వచ్చేసరికి ధనియాల పొడి ఇక్కడ వాడుతున్నాము. ఒక టేబుల్ స్పూన్నర వచ్చేసరికి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వాడుతున్నారనమాట. ఇక్కడ ఒక స్పూన్ 1½ స్పూన్ దాకా ఉప్పు కూడా వేస్తున్నామండి. వేసేసుకొని బాగా కలపాలన్నమాట. కలుపుకొని మ్యారినేట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఒక 30 మినిట్స్ పెట్టుకోవాలి. లేదు మీకు టైం లేకుంటే మినిమం 10 నిమిషాలైనా పెట్టాలి. ఎందుకంటే నాన్ వెజ్ ఎప్పటికైనా మ్యారినేట్ చేసి పెట్టి కూరలు చేస్తేనే మంచి బాగుంటుంది, మంచి టేస్ట్గా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అండి, చాలా లో ఫ్లేమ్లో పెడితేనే మంచిగా నెమ్మదిగా ఉడుకుతూ ఉండైతేనే బాగుంటుంది. దీనికి కావాల్సిన మసాలా నేనైతే ఒక పెద్ద దాల్చిన చెక్క, 3-4 లవంగాయలు, కాదండి 3-4 ఎలాచి, 7-8 లవంగాయలు తీసుకున్నారనమాట. తీసేసుకొని పక్కన నూరి పెట్టాలి. పాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగల నూనె వేసామండి. నూనె వేడి ఎక్కిన తర్వాత 2 ఉల్లిపాయలు మీడియం సైజ్ తీసుకున్నామండి. 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకొని ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మటన్ ముక్కలు దానిలోకి వేసేసుకొని కలపాలన్నమాట. కలుపుకొని బాగా సిమ్లో పెట్టేయాలండి. ఎందుకంటే మటన్లో ఉన్న నీరు ఎగిరిపోయిన తర్వాత మాత్రమే మళ్ళీ నీళ్ళు పోయాలి. అంటే కలపగానే నీళ్ళు పోసేసుకుంటే నాకేంటో ఆ ఫ్లేవర్ అయితే నచ్చదండి. మటన్లో ఉన్న నీరు మొత్తం ఎగిరిపోయింది. ఇప్పుడు నేను ఒక 200 ml దాకా వాటర్ పోస్తున్నామండి. పోసేసుకొని మాకు ఇవాళ తెచ్చిన మటన్ అయితే చాలా లేతదండి. అందుకని 2 విసిలే కొట్టించామండి. లేత మటన్ కాబట్టి మాకు 2 విసిల్ కొట్టిస్తే సరిపోతుంది. తెచ్చే మటన్ బట్టి ఉంటుందండి విసిల్ ఎన్ని కొట్టించాలో అనేది. సో 2 విసిల్ కొట్టించడం అయిపోయినాయి కాబట్టి చాలా బాగా ఉడికిందనమాట. ఆల్మోస్ట్ 90% దాకా ఉడికిందండి. ఇప్పుడు ఇంకా ఏంటంటే ఆల్రెడీ కట్ చేసి పెట్టిన ఒక మామిడికాయ తీసుకున్నామండి. చిన్న మామిడికాయ. ఇప్పుడు పెద్ద పెద్ద కాయలు రావట్లేదు కదండి, సీజన్ ఆల్మోస్ట్ అయిపోయింది కదా. ఉమ్, పర్వాలేదండి, మీడియంగానే ఉంది పులుపు. అంత పులుపు కూడా లేదు, కానీ ముక్కలు తక్కువ కాబట్టి సరిపోతుంది అనమాట. ఆ ముక్కలు కూడా కట్ చేసేసుకొని ఒక విసిల్ కొట్టించాము. మన మటన్ మామిడికాయ మంచిగానే ఉడికిపోయింది. ఈ స్టేజ్లో ఒకసారి చూసుకోండి, ఉప్పు కారం అన్నీ సరిపోయిందా. మాకైతే సరిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాము, మనం కారం పొడి కూడా వేసుకున్నాం కదండి, అందుకని సరిపోయిందనమాట. ఇప్పుడు ఇంకా ఏంటంటే మనం నూరి పెట్టుకున్న ఆ, మసాలా పొడి ఉంది కదండి, అది కూడా వేసేసుకొని ఒక 4-5 నిమిషాలు మళ్ళీ ఉడకబెట్టేసుకొని కొత్తిమీర జల్లేసుకుంటే సరిపోతుందండి. వేడి వేడి అన్నంలోకి ఈ మటన్ కూర మామిడికాయ అన్నీ వేసుకొని బాగా కలుపుతూ తినండి, చాలా బాగుంటుంది. మళ్ళీ లాస్ట్లో రసం పోసుకొని తినడానికి మర్చిపోకూడదు, ఎందుకంటే అంత ఎమ్మీగా ఉండదండి. నాకైతే చాలా ఇష్టం. మీకు ఎలా ఉందండి? మీకు బాగా ఇష్టమేనా? ఎవరైనా కనుక మళ్ళీ చెప్తున్నాను, కొత్తగా కనుక ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీతో పాటు నన్ను కూడా మీ ఫ్యామిలీ మెంబర్గా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.